జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి 77వ జన్మదిన వేడుకలను చూడబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 77 సంవత్సరాల జీవిత కాలంలో 58 సంవత్సరాలుగా భక్తజన సంక్షేమానికి వినియోగించిన అనుభవ వేదాంత ప్రవక్త, విజ్ఞాన కంఠీవరము, మంజులామృత భాషణంతో మదిని పులకింపచేసిన మహాయతి, వేదాంత శాస్త్ర పురాణములు ఇతిహాసముల యొక్క రహస్యార్థ సారమతి, అపార సరస్వతి, ఆదర్శ పుణ్యమూర్తి, అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి అశేష భక్తజనుల హృదయ మందిరాలలో ప్రతిష్ఠింపబడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారు. పూజ్య స్వామి వారు 25 డిసెంబర్ 1947 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని కట్టుపడిపాలెం గ్రామంలో శ్రీ పెరుంబదూరు వెంకట శేషాచార్యులు రంగనాయకమ్మ దంపతులకు 8వ సంతానంగా జన్మించారు. ఇప్పుడు అంటే 25 డిసెంబర్ 2024 సంవత్సరంలో పూజ్య స్వామివారు 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. హైదరాబాద్కి సమీపంలో ఉన్నటువంటి దుండిగల్లోని శ్రీ 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 సుందర చైతన్యానంద ఆశ్రమంలో పూజ్య స్వామివారి 77వ జన్మదిన వేడుకలు అంబరాన్నంటిన సంబరమయ్యాయి. ఇక్కడికి విచ్చేసిన భక్తజనులందరూ కూడా భక్తి పారవస్యంతో ఎంతో ఆనందోత్సాహాలతో పూజ్య స్వామి వారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో నేను కూడా అనితాంటి ఇంకా వాగాపూర్ గ్రామస్తులతో కలిసి పాల్గొన్నాను. స్వామివారి జననం, స్వామివారి బాల్యం, ఆశ్రమాల నిర్మాణం, స్వామివారు రచించిన గ్రంథాల గురించి, దుండిగల్లో ఉన్న ఆశ్రమం గురించిన పూర్తి వివరాలను నేను ఇంతకుముందు ఇంకో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా ఆ వీడియోను చూడండి. ఇప్పుడిక స్వామివారి జన్మదిన వేడుకల్లో భక్తజనులందరితో పాటు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా పాల్గొనవచ్చు.
శ్రీ గురవే నమః. పరమ పూజ్య గురుదేవుల పవిత్ర పాదార విందములకు శతకోటి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తున్నాయి. సమాజానికి లోక కళ్యాణానికి ఆ మహనీయుని అనుగ్రహించిన ఆ పుణ్య దంపతులు వారి జననీ జనలకు శిరమోర్చి పాదాభివందనం చేస్తున్నాం. ఆత్మబంధువులను జన్మదినోత్సవ సందర్భంగా మనందరికీ పూజ్య గురుదేవులు ఈ సదస్సుని ప్రేమతో అనుగ్రహించారు. అంతేకాకుండా ఈ ఒక్క సదస్సులోనే ఎన్నో రోజులుగా మనకి అందిస్తున్నటువంటి ఆ పూర్ణ బోధని మరోసారి ఇంకా తేలిక పదాలలో ఇంకా తేలికైన భావాలతో మనందరం అర్థం చేసుకునే విధంగా మనకి అనుగ్రహించారు. ఎందుకంటే భగవంతుడు చూపించినటువంటి విశ్వరూపం కొన్ని గడియలు మాత్రమే, కొంతమంది మాత్రమే పరిమితం. ఎవరికైతే చూపించాలని పరమాత్మ సంకల్పించాడో వాళ్ళకి మాత్రమే అటువంటి దివ్య దృష్టిని భగవంతుడు ప్రసాదించాడు. వారు మాత్రమే చూడగలిగారు. కానీ ఇక్కడ అటువంటి డిస్క్రిమినేషన్ కూడా లేదు. వీళ్ళు చూడాలి వీళ్ళు చూడకూడదు అనేది లేదు. సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటే నువ్వు కళ్ళు తెరవడమే తరువాయి. కళ్ళు తెరవగానే గురుదేవుల వైభవం మనకు కనిపిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సద్గురుభ్యో నమః. ఆత్మీయ ఆత్మబంధువులందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురుదేవుడికి మనపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తాం. 77వ జన్మదిన మహోత్సవానికి అందరూ చాలా ఉత్సాహంగా ఉరుకులు పరుగులు పెడుతూ మీరందరూ వచ్చారు. అంతకన్నా ఉత్సాహం, ఎంతో వాత్సల్యంతో స్వామివారి హృదయం ఉప్పొంగిపోతుంది. దీని కార్యక్రమానికి 2 నెలల క్రితమే స్టార్ట్ అయింది. అంటే ఆ జోరు స్వామి హృదయంలో 2 నెలల క్రితం అసలు మీరు చూసా ఉంటారు ఎన్ని మార్పులు ఇప్పుడు చూశారు. 2 నెలల క్రితం వచ్చిన వాళ్ళకి పూర్వం ఎట్లా ఉందో ఆశ్రమంలో అట్లాగే ఉండింది. ఒకనొక రోజు ఉదయం సడన్ గా స్వామిజీ అనుకున్నారు, సంకల్పం చేసుకున్నారు, పిలిచారు. అక్కడ అమ్మాయి మీ క్లస్టర్స్ పడగొట్టేస్తాను అమ్మాయి, అవి బాలేవు అన్నారు. అలాగే స్వామీజీ పడగొట్టేస్తే పడగలి, మమ్మల్ని అయితే ఏం చెట్టుకి లేదో ఉంచారు కదా. లేచి తను వెళ్ళిపోయేవారు. ఇంట్లో అందరు పడుకుంటూ ఉంటే ఎవరికి చెప్పకుండా చడి చప్పుడు చేయకుండా కాముగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. వెళ్ళి ఆ కాసా గార్డెన్లో, అప్పట్లో ఇప్పుడైతే లైట్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, ఆ రోజుల్లో ఏమి ఉండేవి కాదు కదా. అంత చీకట్లో అంత కారడివిలో తను వెళ్ళి ఏది కావాలని తపన తన హృదయంలో ఉందో దానికోసం సాధన చేసుకునేవాడు. ఆ సాధన యొక్క ఫలితమే ఈరోజు ఇంత వైభవంగా మన సుందర మహోత్సవం. నేను ఆలోచిస్తూ ఉండేవాడిని, ఆయన కన్నయ్య ఇట్లా ఉండాలి, ఒక గుడి కట్టుకున్నాను నా హృదయంలో, చుట్టూ పెద్ద తామరలు ఉండాలి, కింద సరియరు ఉండాలి, అందులో కన్నయ్యని నేను ఎప్పుడు ప్రతిష్ఠ చేసుకునేవాడిని, ఎప్పుడైనా అవకాశం ఉంటే అట్లాంటి ఆలయం కట్టాలని. ఈ హైదరాబాద్ ఆశ్రమం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు స్వామీజీ చెప్పారు, అయినా ఫోటో దొరికింది. అప్పుడు నేను తెలంగాణ తీరం దగ్గర కూర్చొని నేను ఏ సంకల్పం చేస్తూ ఊహించుకున్నానో కన్నయ్యని ఆలయం అట్లా ఉండాలని. యాదృచ్ఛికం ఏమో ఇదే టైంలో దొరికింది అని ఉండేవారు. కానీ మాకు అప్పుడు జరగలేదు. కానీ ఆయన చుట్టూ కాగితాలు పుస్తకాలు పడుండేటి, అదే అధ్యయనంలో ఉండేటువంటి వాడు.
అప్పుడప్పుడు కనుక ఆయన డైవర్ట్ అయ్యాడంటే ఆయన ఏం మాట్లాడినా మేము విపరీతంగా నవ్వాలి. ఆ విధంగా మాట్లాడేవాడు. ఎందుకంటే జీవితం అట్లా నడిచిపోయింది. అటువంటి మంచి వాళ్ళ వల్ల ఈ రోజు కూడా ఆ రాఘవయ్య గారికి ఆయన అన్నాడు, యు ఆర్ మై అడాప్టెడ్ సన్ అని ఈయన్ని. కానీ ఈయన ఉండే అవకాశం లేకుండా పోయింది. ఎక్కడో ఇరాన్లో ఇరాక్లో ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో ఈయన ఇక్కడ చచ్చిపోయాడు నెల్లూరులో. నాతో ఒకసారి మాట్లాడుతూ అదొక్కటి చేయలేకపోయాను అని బాధపడితే, ఎందుకు నాయన ఇప్పుడు నా దగ్గర నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఆయనకి మంత్ర దీక్ష కూడా ఇచ్చాను. నందకుమార్ నీ చరిత పాడుకోనా, మనసార వేడుకోనా. నీ చరిత పాడుకోనా, మనసార వేడుకోనా. నీ చరిత పాడుకోనా, మనసార వేడుకోనా. నా శ్రమలు తీరిపోగా, తొలి భ్రమలోగా, నా భ్రమలు పారిపోగా. నీ చరిత పాడుకోనా, మనసార వేడుకోనా. పూలకూడు నా మదిలో కట్టినాను నీ కొరకే. పూలకూడు నా మదిలో వచ్చెదవని ఎదురు చూచితిని, వచ్చి ఉంటివని ఎరుగనై. వచ్చెదవని ఎదురు చూచితిని, వచ్చి ఉంటివని ఎరుగనై తిని. నీ చరిత పాడుకోనా, మనసార వేడుకోనా. ముఖ్యమైనటువంటి యశోదా శర్మ, ఈ శర్మ గారు స్వామీజీ యొక్క గ్రంథం ఏదైతే 4 ఉందో వాల్యూమ్స్, ఆ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్న సమయంలో గత సంవత్సరం ఆయన చనిపోవడం జరిగింది. మనం 2 పుస్తకాలు రిలీజ్ చేశాము. ఇప్పుడు 3వది సిద్ధం అవుతుంది. ఇప్పుడే రిలీజ్ చేయాలనేటువంటి భావంతో ఉన్నాం. కానీ ఇన్ని కార్యక్రమాల మధ్య కొద్ది ప్రూఫ్ రీడింగ్ లో లేట్ కావడం వల్ల దీన్ని రేపు గురు పూర్ణిమకి
2 పుస్తకాలు రిలీజ్ చేస్తామని తెలియజేస్తూ అప్పుడు చెడు వీడు చదువుకునేటప్పుడు స్వామీజీ యొక్క బోధలు విని ఎంతగానో ప్రభావితమైన వీళ్ళిద్దరు అప్పుడు ఇప్పుడు ఒక మంచి స్థాయిలో అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి సుందర చైతన్యం ఇస్తున్నారు. తీసుకెళ్ళండి. మీరు ఇక్కడికి పోయించారు కదా, స్వామి యొక్క అనుగ్రహ ప్రసాదం ఇది. నేను సంకల్పం చేసి మీకు ఇస్తూ ఉన్నా, ఇది మీరు మార్గం మధ్యంలో చెప్పండి, మార్గ మధ్యంలోకి జోలికి పోవాలి. అందుకని నేను ఒక జోన్లో పెట్టి మీకు ఇస్తాను. సరేనా? ఇది తీసుకెళ్ళి నాయన మీరు రాగలిగారు ఏమో, ఇక్కడ ఏం పొందారో మీకే తెలుసు. రాలేనటువంటి వాళ్ళకి కోసం ఈ ఇంటికి తీసుకెళ్ళి అందరికీ ప్రసాదంగా పెట్టండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాం. తిరుమలకు పోయి వస్తే మీకు ఏ విధమైనటువంటి ప్రసాదం లభ్యమైతే అది ఇతరులకు చెబితే అది వాళ్ళు తీసుకొని ఎంత పవిత్రంగా కంటిగా అద్దుకొని తింటారో దీన్ని కూడా అట్లాగే తినమని చెప్పండి. ఇది ఆ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని నేను మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
పూజ్య గురుదేవుల అనుమతితో మరి కొన్ని నిమిషాల్లోనే వారు దర్శనాలు అనుగ్రహించారు. ఇక్కడ పూజ్య గురుదేవుల యొక్క బాలికలు ఉంచుదాం. క్రమశిక్షణలో ఎప్పటిలాగానే వాలంటీర్స్ ఉన్నారు, ఎవరు లేవద్దు. కొత్త వాళ్ళు వచ్చినా సరే మరోసారి అభ్యర్థిస్తున్నా, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండండి, ఏ రోలో ఉన్నవాళ్ళు అక్కడే ఉండండి, లేవద్దు. 1 row by 1 row వాళ్ళు పంపిస్తారు. తొందరగా దర్శనాలు పూర్తవుతాయి. అలా దూరం నుంచి అక్కడి నుంచి దర్శించుకుని, పాలకులు కూడా దూరం నుంచి దర్శించుకుని ప్రసాద వితరణ కూడా ఉంటుంది. పూజ్య గురుదేవులు ఇప్పుడే మనకి అనుగ్రహించారు, అది తీసుకుని కార్యక్రమం. స్వామివారు సూచించినట్టుగా ఇప్పుడు మనకి లడ్డు ప్రసాదం ఇంకా స్వామివారి ఒక క్యాలెండర్ని అయితే మనకి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. భక్తజనులందరూ కూడా ఎంతో పేషెన్స్తో డిసిప్లైన్డ్గా ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి ఇంకా క్యూలో నిలబడి తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారు రచించినటువంటి గ్రంథాలు, బుక్స్ అండి. ఇవి చాలా వాల్యుబుల్, మనకి ఇంకా ఎక్కడ దొరకవు. స్వామివారి జ్ఞానాన్నంతా కూడా ఈ పుస్తకాల్లో బంధించారు. ఇవన్నీ కూడా మన కోసమే. కావాలంటే మనం సిడీల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, స్వామివారి తిలకం ఇక్కడ దొరుకుతుందండి. చాలా అంటే చాలా పవిత్రమైనది. ఇక్కడ మనం తిలకం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూస్తున్నటువంటి ప్లేస్ చాలా అత్యద్భుతమైనటువంటిదండి. మన చిన్ని కన్నయ్య తన బాల్యం నుంచి చేసినటువంటి ప్రతి ఒక్క పని ఇందులో విగ్రహాల రూపంలో ఇక్కడ ఉంచేశారు. ఇవన్నీ కూడా మనం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ప్రసాద వితరణ అయిన తర్వాత ఇంకా మనకి మహాప్రసాదం, అన్నదానం కూడా ఉందండి. భక్తజనులందరూ అక్కడికి కూడా వెళ్ళి మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మేము కూడా స్వీకరించామండి. ఇదండి మనకి శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి 77వ జన్మదిన వేడుకలు అంబరాన్నంటిన సంబరం అవుతున్నాయని మీకు ముందే చెప్పాను కదా, అంతకన్నా ఎక్కువగానే జరిగాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది భక్తుల సౌకర్యార్థం నిర్మించినటువంటి రూమ్స్ అండి. మాకు కూడా ఒక రూమ్ ఇచ్చేశారు. దాంట్లోకి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాము. మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా దగ్గరుండి ఈ వీడియోను తప్పకుండా చూపించండి. నేను ఇంకొక వీడియోను కూడా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానని చెప్పాను కదా, దుండిగల్ ఆశ్రమం గురించి. ఆ ఆశ్రమం కూడా మీరు పిల్లలు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరితో కలిసి చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామందికి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ అండి. స్వామివారి కరుణా కటాక్షాలు, కృప ఎల్లప్పుడూ నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని నేను సదా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.